పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్స్ వేయగా మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ న్యూట్రల్ ఆడియన్స్ సినిమా బాగుందని అంటుంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రం డిజాస్టర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే సెకండ్ హాఫ్లో డైరెక్షన్ విఎఫ్ఎక్స్ మాత్రం బాగోలేదని అందరూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రోలింగ్కి అవకాశం ఇస్తున్న కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ ని రెండో రోజు నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. అయితే టాక్తో సంబంధం లేకుండా మొదటి రోజు హరిహర వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపింది. ప్రీమియర్ షోల ద్వారా 12.7 నెట్ కలెక్షన్లు రాగా వాటితో కలుపుకొని తొలి రోజు వసూళ్లు మొత్తంగా 70 కోట్ల గ్రాస్, 47.5 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపారు. అసలే బజ్ లేదు, పైగా రిలీజ్కి ముందే విపరీతమైన నెగటివిటీ వ్యాపించి ఉన్న సినిమాకి ఈ రేంజ్లో కలెక్షన్లు రావటం అంటే మాటలు కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రెండో రోజుకొచ్చేసరికి ఈ మూవీ కలెక్షన్లు భారీగా డ్రాప్ అయిపోయాయి. శుక్రవారం ఇండియాలో కేవలం 8 కోట్ల నెట్ మాత్రమే రాబట్టగలిగింది. దీంతో 2 రోజుల మొత్తం కలెక్షన్లు 55.5 కోట్లుగా నమోదయ్యాయి. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ఆక్యుపెన్సీ 24.42గా నమోదైంది. మార్నింగ్ షోలు 17.75%గా నమోదు కాగా ఫస్ట్ షో, సెకండ్ షోల్లో 32.5%లో పెరుగుదల కనిపించింది. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో ఆక్యుపెన్సీ పెరగ్గా బెంగళూరు, విజయవాడ లాంటి నగరాల్లో ప్రేక్షకుల రాక తగ్గిపోవటం గమనార్హం. అయితే శుక్రవారం వర్కింగ్ డే కావటం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో కలెక్షన్లు భారీగా పడిపోవటానికి కారణమని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. శని, ఆదివారాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయని, దానికి తోడు ఆఫ్లైన్ టికెట్స్ సేల్స్ బాగానే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వీకెండ్ ముగిసేసరికి హరిహర వీరమల్లు 100 కోట్ల నెట్ సాధించటం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కించిన ఈ చిత్రం బాబీ డియోల్, సత్యరాజ్, నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి, జిషు సేన్ గుప్తా, సునీల్ వర్మ, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దివంగత నటుడు కోటా శ్రీనివాసరావు ఇందులో కాసేపు కనిపించడంతో ప్రేక్షకులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. హరిహర వీరమల్లు హిట్టా ఫ్లాపా అన్నది తేలాలంటే శని, ఆదివారాలు కీలకం కానున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.